ఈనాటి మన ధ్యానము కొరకై లూకాసు సువార్త 1వ అధ్యాయం. మీరు ఈ చివరి నుంచి ఇటు వచ్చేస్తే ఆ చైరు అన్నయ్య గారి పక్కన వేసుకోండి. ఎందుకంటే నాకు మిమ్మల్ని చూడకుండా షార్ట్ కలిసి అమ్మమ్మమ్మమ్మమ్మ తమ్ముడు కోసం ఏదైనా పర్లేదు, దేవుని స్తోత్రం. దేవునికి స్తోత్రం. నాకు మనుషులను చూస్తూ వాక్యం చెప్పడం అలవాటు, కళ్ళు మూసుకొని చెప్పడం అలవాటు లేదు. అదొక బాధ. దేవునికి స్తోత్రం. లూకాసు వార్త 1వ అధ్యాయములో నుండి 36వ వచనం చదువుతారా? స్తోత్రం చెప్పండి. చెప్పారా? 39వ వచనం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభువునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక మీరు విపరీతంగా చదివేది రాసేది తిప్పలే ఉండదు. మర్చిపోతామేమో, ఎందుకన్నా మంచిది వాక్యం రాసి పెట్టుకుంటే బాగుంటుంది కదా అనే ఆశ కలిగిన వారి కోసమే ఈ ఏర్పాటు చేశారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు మళ్ళీ చూసుకోవచ్చు. కనుక మీరు కలిసిపోకుండా దుర్ముఖస్య విద్యా లభ్యతే అన్నట్టు చూస్తూ వింటే 4 ముక్కలు నేరుగా లోపలికి పోతాయి. దేవునికి స్తోత్రం. బిడ్డలారా, తలలు పైకెత్తి నా వైపు చూస్తూ వినండి. గబ్రియేలు దూత మరియ దగ్గరికి వచ్చి చెప్పిన మాట, మీ బంధువురాలైన ఎలిజబెతుకి 6వ మాసం, కావాలంటే వెళ్ళి చూడు, నీ విశ్వాసం బలపడుతుందని ప్రోత్సహించగా వెంటనే మరియ లేచి యూదయలోని కొండ ప్రాంతమైనటువంటి ఎలిజబెతు జకరియా అనే దైవజనుల గృహానికి వెళితే అక్కడ ఎలిజబెతును కలుసుకొని మాట్లాడడం, గొప్ప ఆదరణ ఆనందాలు పొందటం మనకు తెలిసిన చరిత్ర. ఇందులో పాఠం ఏంటంటే, ఈనాటి ఉపదేశం ఏంటంటే, కన్యమరియగా ఉన్నప్పుడు ప్రధానమైపోయి ఇంకా వివాహం కాని దశలో దేవుడు వారిని జ్ఞాపకం చేసుకోవటం, దయాప్రాప్తురాలు నీకు శుభం, నువ్వు గర్భము ధరించి కుమారునికి అంటావు, అతడు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు, అతని రాజ్యము అంతం వరకు ఉంటుంది. ఇలాంటి గంభీరమైన విషయాలు వరుసపెట్టి చెప్పేస్తుంటే ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది పిల్ల. అసలు నాకు వివాహమే కాలేదు, పురుషుని ఎరుగని దానిని ఇదంతా ఎలా జరుగుద్ది? అసాధ్యాలను అసంభావాలను మీరు ఏవో చెప్పేస్తున్నారు. అసలు నాకు వివాహం కాలేదు, పురుషుని ఎరుగని దానిని, పరిశుద్ధ స్థితిలో ఉన్న దానను నాకు సంతానం అంటారు, అతను పరిశుద్ధుడు అంటారు, శాశ్వత ఏంటండి అసలు? అర్థం పర్థం లేని మాటలు కదా. ఇది సాధ్యమయ్యే ముచ్చట కాదు, ఇది అసాధ్యం అని మరియ మాట్లాడింది. అలా మాట్లాడడం సహజమే కదా, అలా మాట్లాడకపోతేనే వింత. ఎవరైనా అలా చెప్పగానే ఓకే థ్యాంక్ యూ ఎవడు ఉంటాడు భూమి మీద. పోన్లే, పిల్ల అయిపోతా అయిపోయిందిలే, పిల్ల ఆగిపోతే ఆగిపోయిందిలే, నేను తెల్ల అయిపోతానా సూపర్ అని ఎవరంటారు భూమి మీద? చాలా తీవ్రంగానే కంగారు పడి అభ్యంతరం, ఇలాగో సాధ్యం ఇది అని గోల పెడితే మీరు గమనించండి. గబ్రియేలు ఇచ్చిన ఒక సలహా ఏంటి తెలుసా? నమ్ము, లేకపోతే పోతావు అనలా. నమ్మితే దీవించబడతావు, లేకపోతే నీ కర్మ అనలా. ఏమని తెలుసా? ఎలిజబెత్ నిలిచి చూడుకో, ఆమెకి ఇది 6వ మాసం అంటే మరి ఇందాకటికంటే ఎక్కువ శక్తి ఉంది ఇప్పుడు. ఏంది ఆమె 70-80 సంవత్సరాల వృద్ధాప్యంలోకి వచ్చిన తల్లిగారు కదా. మా పాస్టమ్మ గారు మాకు తెలుసు, 30-40 సంవత్సరాలుగా మనం చూస్తున్నాము, ఆమెకు సంతానం లేరు, వృద్ధాప్యంలోకి వచ్చింది, స్త్రీ ధర్మం నిలిచిపోయి ఉంటుంది, పెద్ద మనిషి ఆవిడ.
ఆమె గర్భము దాల్చడమా, పైగా 6వ మాసమా? ఏం మాట్లాడుతున్నారు మీరు? పోయి చూడుపా. మరి ఒక్క ఉదుటని లేచి పరిగెత్తుకెళ్ళిపోయింది. యవనస్తురాలు కదండి. ఆ కొండ ప్రాంతంలో ఉన్నటువంటి జకర్యా ఎలీసబెతుల గృహానికి పరిగెత్తుకెళ్ళిపోయింది. అక్కడికి పరిగెత్తుకెళ్ళిపోతే అమ్మగారు వందనాలు అనగానే ఆ తల్లిగారు మరియస్వరాన్ని విని ప్రతిస్పందనగా ప్రతివందనం చేస్తూ బయటకు వచ్చారు. బయటకు వస్తూ ఉండగానే వందనాలు అమ్మగారంటే, ఆ వందనాలు బిడ్డ అనే లోపటే ఎలీసబెత్ గర్భములను శిశువు ఆనందముతో గంతులు వేస్తున్నాడట. మరియా అసలు ఆమెను చూడటం ఒక సంతోషం, ఆమె గర్భవతి అనే విషయం ఇంకా బీభత్సమైన ఆశ్చర్యం. దూత చెప్పినట్టుగానే గర్భిణీగా కనబడడం ఒక అద్భుతం. ఆ లోపల శిశువు గంతులు వేయటం ఒక అల్లే చెప్తారు. ఈ సైలెన్స్ మండిపోని ఎట చూస్తారు ఇంద్ర నమ్మకం. ఎప్పుడు అవునన్నాలో ఎప్పుడు ఆమె అన్నాలో స్తోత్రం చెప్పాలో ఏం తెలుగుతుంది. ఇంటికి వెళ్తే వాగుడు కాయలుగా డబడబ మాట్లాడే పెద్ద మనుషులు కూడా దేవుని సన్నిధిలో స్తోత్రం చెప్పడానికి తటపటాయించే మౌనం నశించునుగా, శ్మశాన నిశ్శబ్దం తొలగిపోవునుగా. అంచెలందరూ పునరుద్ధానం దేవుని సన్నిధిలో స్తుతి అనుభవాన్ని కలిగి ఉండండి. ఆమేన్. చూడండి, ఎలీసబెతు గర్భములో ఉన్నటువంటి శిశువు వయసు 6వ మాసం. అంటే పిండ దశ. 6 మాసాల పిల్లోడు కాదు. అమ్మను గుర్తుపట్టి నాన్న గుర్తుపట్టి చేతులు ఎత్తడానికి గర్భస్థ శిశువు అండి. పిండ దశ 6వ మాసం అంటే అవయవాలు ఇంకా సంపూర్ణంగా తయారు కాలేదు. ఆ స్థితిలో ఉన్న పిల్లోడు, గర్భస్థ శిశువు, తల్లి గర్భంలోంచి బయట చూస్తాడా? అసలు కన్ను తెరిచాడా? ఏసు రక్తం చేయి. తల్లి గర్భంలో వాడికి ఏమైనా అర్థమైందా? బయటకు చూశాడంట. బయట చూస్తే ఒక అద్భుతం అంటే ఇంకో తల్లిని చూశాడంట. ఆ తల్లి గర్భంలో శిశువుని చూశాడంట. ఆయన రేంజ్ ఏంటో చూసేశాడంట. ఎంత సాధ్యం సార్ ఇవన్నీ? పోనీ ఆ పిల్లోడు 9వ మాసమా? మొత్తం రూపురేఖలు తయారైపోయి చిత్తిలాసంగా చిరంతమంగా భక్త అనుచున్నాడా? కొన్ని గడియలు బట్టి మాట్లాడతా. నా సంభాషణ అడుగుతున్నట్టుగా ఉందిగా, అదేగా అవునా అంటే అసలు ఎక్కడ తెచ్చావు నాన్న? మౌన మునీశ్వరులందరూ హిమాలయంలోకి వెళ్ళిపోతే బెటర్. ఎక్కడ ఎందుకండి? ఇది సజీవుల దేశం అని వాక్యం చెప్తుంది. సంఘం అంటే ఏమంటే దేవుని సన్నిధి. హల్లెలూయా. ఈమె సైన్స్ రంగంలో ఉందా? నీటి బిందువుగా మారిన వాక్యాన్ని చూసేశాడంట. అతనే రక్షకుని అర్థమైపోయిందంట. ఆయన నాకు ప్రభు వాక్యాన్ని చూసేశాడంట. అతనే రక్షకుని అర్థమైపోయిందంట. ఆయన నాకు ప్రభు అని గుర్తుపట్టాడంట. ఎగిరి గంతులేసి నాట్యం ఆడతాడంట. ఇదంతా ఆమెను చూస్తున్నట్టుగా ఉంది. ఏమో చూసేస్తుంది. ఎలిజబెత్ ఎవరిని చూస్తుంది? మరియని చూస్తుంది. కానీ ఈ మ్యాటర్ అంతా చూసేస్తుంది. స్క్రీన్ మీద బొమ్మ గదులను చూసి, ఏమి లేదు బిడ్డ, నీ గర్భములో ఉన్న రక్షకుణ్ణి నా గర్భంలో ఉన్న దైవజనుడు చూసి ఆనందపడుతున్నాడు రా. ఒక్క పరిశుద్ధాత్మను పొందుకున్న వాడికి ఇంత క్లారిటీ ఉంటుంది, ఇంత దర్శనం ఉంటుంది, ఇంత తేటగా కనపడుద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు పరిస్థితులను డబ్బు కోణంలో చూస్తే, పరిస్థితులను సమస్యల కోణంలో చూస్తే, పరిస్థితులను మానవ కోణంలో చూస్తే, దరిద్రానికి పరిస్థితులను శత్రు కోణంలో చూస్తే ఏదో దరిద్రం కనబడదచ్చుంది. నువ్వు ఆత్మతో నింపబడి చూస్తే, ఆత్మ నేత్రములో చూస్తే, ఆత్మ అభిషేకముతో చూస్తే ఆ స్థాయి వేరుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది మన క్రిస్మస్ మెసేజ్. కేకులు, తిండి, బట్టలు కాదు. దరిద్రం అది. కొంతమంది క్రిస్మస్ అంటే తిండి, క్రిస్మస్ అంటే బట్టలు, క్రిస్మస్ అంటే హంగు, ఆర్భాటం, అడావుడి. క్రిస్మస్ అంటే ఏంటి తెలుసు మనకి? పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా జరుగుతున్న కార్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎలాగూ సాధ్యమంటే దేవుని పరిశుద్ధాత్మను కమ్ముకుంటుంది కాబట్టి సాధ్యం. ఇది ఆమెకి ఎలా తెలిసింది? పరిశుద్ధాత్మ ద్వారా సాధ్యం. మొట్టోడికి ఎంత సాధ్యం? ఆత్మలో సాధ్యం. ఏదైనా పరిశుద్ధాత్మ అభిషేకమే. ఇంకో షార్ట్ కట్ కానీ, అడ్డదారి కానీ, దగ్గర దారి కానీ రావు. మనకున్న సిస్టమ్ అది ఒకటే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంతకీ సలహా ఏమిటి? ఇంతకీ గబ్రియేలు ఇచ్చిన అడ్వైజ్ ఏంటి? సజెషన్ ఏంటంటే, బిడ్డ నీకు ఎందుకు ఈ టెన్షన్? ఒక్కదాన్ని కూర్చొని ఆలోచించి, జరిగిద్దంటావా? ఎట్ట జరుగుద్ది? అడవో ముందెళ్ళు. ఎడబోవాలా? ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళు.
వెళితే ఆమెను చూస్తే ఖచ్చితంగా నీ విశ్వాసం బలపడింది. ఆమేన్. అంటే ఈ కాన్సెప్ట్లో నేను మీ కొరకు మోసుకొచ్చిన సందేశం ఏంటంటే, మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి, మనం ఎవరిని కలవాలి, ఎవరితో సహవాసం చేయాలి, ఎవరితో మాట్లాడాలంటే, ఎవరి దగ్గరికి వెళితే మన ఆత్మ మండిద్దో, ఎవరి దగ్గరికి వెళితే మన విశ్వాసం బలపడిద్దో, ఎవరి దగ్గరికి వెళితే మన దర్శనం పరిపూర్ణమవుతో అటు వెళ్ళాలా. అంటే చిన్నప్పటి నుంచి మేము కలిసి ఆడుకున్నాంలే, అందుకే తీసి పాడే అంటే మా చుట్టాలు అవుతారులే, ఇప్పుడు ఏం చేయమంటావు? చుట్టాలా నీకు ఉపయోగపడింది సేవలో? నీ ఆత్మీయ జీవితాన్ని బలపరి చుట్టాలా? రక్త సంబంధాలు మెరుగు చేస్తాయా? ఈ చుట్టాలని భ్రమపడి, తాపత్రయపడి, అరులు చాచి, అనుబంధాలు పెంచుకొని, అప్పులు పాలైపోయి, తిప్పలు పడిపోయినోడే పైకి పట్టుకుంటే మాత్రం ఈ లోకముల బంధాలన్నీ మాయా, ఏది శాశ్వతము కాదు. రక్త సంబంధము కంటే ఆత్మబంధం విలువ. ప్రసంగం ఇదే చెప్తాడు, ఇంటికి వచ్చాక మాత్రం మా ఊడు కదండి. ఎక్కడికి జాను దూరమే కానీ అసలు సెట్ అవుతలేదురా. భూమిని చుట్టొద్దామని ప్లాన్ చేస్తావు. తాపత్రయం వల్ల రక్తమే, కులమే, మతమే, ప్రాంతమే, వర్గమే, వర్ణమే. నన్ను ఒకటి అడిగాడు, మీ వర్ణం ఏంటని. కొంచెం నలుపుకు దగ్గరలో ఉంటుందని చెప్పా. ఆడి చేతి కట్టి నాకు తెలీదా? అడేం కోరుకుంటున్నాడో యేసు రక్తం ఏం చేయం. అట్టగాదులేంటి అంటే మరి ఇంకేంటి చెప్పు. ఏ వర్ణం కావాలి నీకు? చాతుర్వర్ణ సమాజానికి సృష్టికర్త ఎవరని నమ్ముతున్నావు నువ్వు? దేవుడు నలుగురు పురుషులు, నలుగురు స్త్రీలను చేసి 4 కుటుంబాలను కట్టి వారి ద్వారా సమాజాన్ని పెంచలేదు దేవుడు. ఒక్క తండ్రి, ఒక్క తల్లి ద్వారా ప్రపంచాన్ని పెంచాడు దేవుడు. ఆదాముతో పాటు 4 పురుషులు చేశాడు, అవతో పాటు 4 స్త్రీలను చేశాడా, 4 కుటుంబాలు కట్టాడా. వాళ్ళ ద్వారా వచ్చిన సమాజం ఇదంతా. ఒక్క పురుషుడు, ఒక్క స్త్రీ, ఒక్కని నుండి, ఒక్క మనుష్యుని ద్వారానే. బైబిల్ నొక్కి ఒక్క అనుస్తున్న సత్యం అది. ఒక తల్లికి, ఒక తండ్రికి పుట్టిన వాళ్ళకి 4 కులాలు ఎట్టొత్తరియా? పనికి మళ్ళీ చాతుర్వర్ణ సమాజాన్ని ఎత్తుకెత్తుకొని బైబిల్ పట్టుకొని మాట్లాడుతున్నావు. నువ్వేం సేవకుడు అవుతావు? నువ్వు వెళ్ళవయా ముందు? ఎక్కడికి వెళ్ళాలి? ఎవరు ఆత్మను పొందుకున్నారో. నీకో మాట చెప్తా, కొంచెం ఓపిగ్గిను. ఒప్పుకుందంటారా? ఎలిజబెత్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలా? చుట్టం కాబట్టి. ఇప్పుడు ఈ మూమెంట్ ఉన్నోడికి అదే అర్థమైంది. అంటే అల్లాలు చుట్టాలి కదండి, బంధువులు చెప్పాడు కూడా. మా పాయింట్ వదిలేసావు అసలు. బంధువులు అన్న కాన్సెప్టే సూపర్. అయితే అటు చెప్తాను నేను. ఆ బెత్లెహేం పట్టణంలో ఉన్న వాళ్ళందరూ మరీకి బంధువులు కాదు. కొన్ని యోసేపు అయితే ఇంటి పెట్టోళ్ళేగా. ఆ ఊరు మొత్తం యోసేపు ఇంటి పెట్టోళ్ళే. అన్నయ్యలు, తమ్ముళ్ళు, పెదనాన్నలు, బాబాయిలు, మొత్తం ఊరంతా అల్లే, ఒకే ఇంటి పేరు. అసలు చెప్పు తీసుకొని కొట్టినట్టారు వేరే ఒక్కొక్కడిని. ఫోన్లు అయ్యా, మా దర్శనం, మా భారం, మా పిలుపు ఇదంతా మీకు నచ్చలేదు, మీకంతా దరిద్రంగా వేస్ట్గా కనపడుతుంది. ఒక్క గడియ కొంచెం చోటు ఇవ్వండి అయ్యా, కొంచెం చాటు పెట్టండి అయ్యా, ప్రసవ వేదనతో అల్లాడిపోతుంది. ఈ గడియ దాటిపోయి నన్ను దండం పెడుతుంటే ప్రసవ వేదనతో వీడుదలో గాడిద మీద ఆ నొప్పులు పడుతున్న క్షణంలో ఎవరైనా గాడిద మీద కూర్చోగలరండి? ఒక ఆడబిడ్డ అల్లాడిపోడు ఏ తల్లికి కార్యక్రమం లేదే. చుట్టరకం మండిపోను, ఏ చుట్టర కాపాడినాడు? ఎవడురా సాటు పెట్టాడు? ఎవడురా చోటు ఇచ్చాడు? ఇంకా చుట్టాల దగ్గర ఎందుకు పోతావు? కన్న తల్లి ప్రసవం అల్లాడిపోతుంటే కూడా సిగ్గుమాలి ముఖం వేసుకొని వాళ్ళు మాకు పంపుకొస్తావు అంటుంటే, తల్లి కన్నా ఇంకా ప్రేమ చుట్టాలకు ఉందా? తండ్రి కన్నా బాధ్యతగా చుట్టాలు ఉంటారా? తండ్రి ఎచ్చి కొట్టే తల్లి అసహించుకునే. అసలు మనకు సంబంధం లేని పల్లెటూరి మనిషి, అడవి మనిషో, పిచ్చిదో అయితే కూడా ప్రసవ వేదన పడుతుందంటే ఏ తల్లికని కనికరం వచ్చి కాస్త చాటు పట్టే ప్రయత్నం చేస్తారు కదా. కడుపును పుట్టిన కూతురు కాదు. ఇంత బయట ఎక్కడ నా గురించి చెడ్డ సాక్ష్యం ఉందా? అసలు నీకున్న అభ్యంతరం వల్ల మతమేగా. మరియమ్మ సాక్ష్యం మీద ఎక్కడ వంకొంది అసలు ఎవడని చెప్తాడా? వేలు పెట్టి చూపించగలడా? అరే ప్రపంచం మొత్తంలోనే పరిశుద్ధురాలుగా దేవుని చేత ఎంపిక చేయబడి ఏర్పాటు చేయబడి బిడ్డను పట్టుకొని నువ్వేం మాట్లాడతావయా?
క్యారెక్టర్ మీద డౌట్ కాదు, బిడ్డ క్యారెక్టర్ మీద అనుమానం కాదు. ఇది మన మతానికి వ్యతిరేకం కదా. ఇప్పుడు మన చుట్టాలకి ఏం చెప్తాం? ఇప్పుడు ధర్మశాస్త్రోపులది ఎక్కడ వాది, బాబోయ్ ఈ పిల్లలు లేనిపోని దర్శనం అంటుంది, ఆత్మ అంటుంది, అభిషేకం అంటుంది, మనకి ఎందుకే బాబు ఇవన్నీ చెప్పినట్టు నీ చుట్టాలు చూపించిన సంబంధం చేసుకొని నీ సావు నువ్వు చస్తే మేము ఒక ఇంటికి పంపించేది, మా ప్రాణం ప్రశాంతంగా ఉంటుంది. దర్శనాలు అంటావు, అభిషేకం అంటావు. నువ్వు మీ ఇంటికి పోయిన తర్వాత మీ ఆయనకి నువ్వు కలిసి ఎన్ని దర్శనాలు చూసుకొని సావండి, మా ప్రాణం దీబాకు. ఇక తల్లికి తండ్రికి ఎంతకన్నా కాన్సెప్ట్ లేదు. ఎట్ట కట్ట 18 ఏళ్ళు 20 ఏళ్ళు కాపాడి ఒక ఐ చేతిలో పెడితే హల్లెలూయా, సూపర్ సక్సెస్ఫుల్ పేరెంట్స్. ఆ తర్వాత ఎడదచ్చిన తిప్పలేదు. శ్రమలు మామూలే నాన్న, కష్ట సుఖాలు కావడి కుండలరా. మన ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయ్యని పనిచేవు. నేను ఎత్తి మీద దరిద్రం ఉందే, నీకైతే శని ఉందే, నువ్వు తిన్నగా ప్రార్థన చేస్తలేదే, నీకు అందుకే అయిందే, నిన్ను ఒకటి చేతిలో పెడితే కానీ మా బాధపోదే. అవతలకి వెళ్తే బాధలు వస్తే దేవుని చిత్తం సహించాలి. మరి శ్రమలు అంటే అలాగే ఉంటాయి, జీవితం అంటే అంత అమాయకమే. ఎప్పుడు ఆందోళన తరగమైన పేరెంట్షిప్ ఎటు చూసినా సరే, మరి ఏంటో 10 మంది, ఈ 10 మంది ఒకటి దగ్గర పెట్టారు, ఈ 10 మంది ఆడ తెచ్చారా ఏమంటారంట, అమ్మాయికి పెళ్లి చేస్తలేదా, ఇంకా పెళ్ళి అవ్వలేదా, సంబంధాలు చూస్తలేదా, సెట్ అవుతలేదా, ఏంటంట కట్నం లేదా, నీకు ఎందుకురా, అసలు నువ్వెవడురా, నువ్వు కనిపించావా, కష్టపడ్డావా, కన్నీరు గార్చావా, బాగోగులు చూసావా, రేపొద్దున చూస్తావా. ఎద్దు పుండు కాకి ముద్దు, కాకి బతికెంత దాని జాతి లక్షణం ఏంటి, ఎద్దండి దాని రేంజ్ ఏంటి. కాకున్న ఒకే ఒక్క లోకువా, అది నన్ను కొట్టడానికి దాని కాళ్ళు ఉపయోగపడవు, కరుత్తానికి నోరు ఉపయోగపడదు, ఈగలు తోలుకుంటాకి తోక ఉపయోగపడుతుంది, అంతకన్నా ఇంకేమి లేదని లోకు కట్టింది. పొడవబడుచున్న వారులారా నీ రేంజ్ ఎద్దు, పొడిచేవాడి రేంజ్ కాకి. కొంచెం నొప్పి భరించి కానీ ఫీల్ అవ్వకు. దాని జాతి లక్షణం అంతే, దాని బతుకంతే, దానికి అంతకని చేత కాదు. పరే నా పుండు తప్ప దానికి ఆహారం ఎక్కడ ఉంది సావని అని చెప్పి వదిలేయి. సహించే శక్తి మరి ప్రార్థన చేసుకో, తొందరగా స్వస్థపడిపోద్ది. అది ఇంకా మరి ఆ పెంటలు ఎక్కడో తిరుగుతుంటుందో, కాకితో నీకేమి లెక్క ఉండదు. దేవుడికి స్తోత్రం, మీకు వందనాలు. మీరు ఇంతకీ దేవుని స్తోత్రం చెప్పారా, నా వందనాలు చెప్పారా? ఏదో ఒకటి చేయండి, మీ దండం పెడతా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా పాయింట్ ఏంటంటే, నువ్వు నమ్మితే మహిమను చూస్తావు, విశ్వసించు. ఏంటి సందేహం ఏంటి అని బెదరగొట్ల. నువ్వు ఒకసారి పోయి చూడు బిడ్డ. ఇప్పుడు దాకా చెప్పిన పాయింట్ అంటే ఏంటి, బంధువురాలు గనక కలవమని లేదు, అసలు ఆ పాయింట్ లేదు. అడ్రస్ చెప్పింది అంతే. ఆ దేశం అంతా బంధువులే, ఆ పట్టణం ఇంకా బంధువులు, ఆయన గారు తర్పించేది ఇంటి పేరటోళ్ళే. అసలు అది కాన్సెప్ట్ కాదు. కాన్సెప్ట్ ఏంటి తెలుసా, ఆమె కూడా గర్భం ధరించింది, అది కాన్సెప్ట్. కాన్సెప్ట్ ఏంటంటే, నువ్వు పురుషుని ఎరుగని దానవు, ఆమె గర్భం ముడిగిపోయిన వయసులో ఉన్న వ్యక్తి, ఆమె కూడా గర్భం ధరించింది. నిజం. మరి అందుకే చెప్పేది వెళ్ళి చూసుకో. ఆమె ఇది ఎలాగో సాధ్యం అనే ప్రశ్న నీకెట్టుందో, ఆమె కూడా అట్టగా ఉంది. ఇక 70 సంవత్సరాలండి, స్త్రీ ధర్మం నిలిచిపోయింది, నేను బలహీనరాలని, వృద్ధురాలని, మృతతుల్య స్థితిలో ఉన్నాను నేను అంటే ఏమి చెప్పబోతుంది? ఆమెకి ఎట్ట సాధ్యమైందో. స్తోత్రం, హల్లెలూయా. ఆమెను దేవుడు జ్ఞాపకం చేసుకోబట్టే, ఆమెను దేవుడు దర్శించబట్టే, ఆమెతో దేవుడు మాట్లాడబట్టే, ఆమెను దేవుడు ఎంపిక చేసుకోబట్టే, ఆమె దేవుని ప్రణాళికలోకి రాబట్టే ఇది ఆమెకు జరిగింది. నీకైనా అంతే. హల్లెలూయా. నా వైపు చూస్తూ వినండి, అటు ఇటు చెదిరిపోకుండా కుదురుగా శ్రద్ధగా. మరి ఆమె ఎందుకు వెళ్ళిపోతుందో నాకు అప్పుడు సరిపోయింది కోటమాకి. దేవుని స్తోత్రం. మీరు మళ్ళీ రావాలి కదా, మీరు పద్దాక రావాలి కట్టదు ఇందాక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొత్తాన్ని ఉండాలి. ఇప్పుడు 2007 నుంచి ఇది ఎంత 2024, మళ్ళీ ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు లెక్కేసుకోవాలో తండ్రి. దేవుని స్తోత్రం. మరి దేవుని చిత్తమో రవి గారి చిత్తమో నాకేం తెలియదు, కానీ దేవుని బిడ్డలారా మీరు జాగ్రత్తగా చూస్తే ఒక ప్రాముఖ్యమైన సంగతి మీ దృష్టికి తెస్తున్నాను, మంచిగా పట్టించుకోండి.
ఎందుకు ఆమె దగ్గరికి వెళ్ళాలి, ఎందుకు ఆమెను చూడాలి? దాని గొడవ ఏంటంటే, దాని లెక్క ఏంటంటే, దేవుని నువ్వు ఎలాగూ ప్రత్యేకించబడ్డావో, ఎవరో మరియా అందరి పిల్లలాగే చక్కగా పిల్ల అయిపోయి, అందరి పిల్లలాగే అందరూ వచ్చి పెద్దలాసి, అందరి పిల్లలాగే అంగరంగ వైభవంగా వివాహ మహోత్సవం జరిగి, అందరి పిల్లలాగే ఆడంబరాల ఆనందాల మధ్య ఆనంద డోలికల్లో తేలి ఆడే సంరంభాల సంతోషాలు ఏమీ లేకుండా అర్ధాంతరంగా పెళ్లి ఆగిపోయి, ప్రధానంతోనే ముచ్చట తీరిపోయి, అన్ని క్యాన్సిల్ అయిపోయి, పరిగిపోయి, రోడ్డున పడిపోయి, అవమానాలు పడిపోయి పరిస్థితి కొరకు నువ్వెందుకు ఏర్పాటు చేయబడ్డావంటే, ఈ సుఖ సంతోషాలు ఆనంద డోలికల కన్నా దేవుని చిత్తము నీ ద్వారా జరగటం ముఖ్యం. అదేగా కాన్సెప్ట్. ఇలాగే దేవుని చిత్తం కొరకే ఆమె కూడా పక్కన పెట్టబడింది. ఎవరామా? ఇద్దరు ముగ్గురు స్పందించారు. వారికి వందనాలు. మిగతా వాళ్ళ సంగతి ఏంటి? నోరు తెలి చక్కగా మాట్లాడాడు. చూడకండి. హల్లెలూయా. ఎవరు ఆ తల్లిగారి పేరేంటండి? ఆమె నా మాట మంచిగా వినండి. ఎప్పుడో 30-40 ఏళ్ల క్రితం పెళ్ళయింది. వాళ్ళకి సంతానం లేదు. మరి చిన్నగా భక్తి లేకుండా లోక సంబంధంగా అడ్డగోలుగా పిచ్చి పిచ్చిగా ఉన్నారేమో. అందుకే వారు దేవుని యొక్క సకలమైన ఆజ్ఞలు చొప్పున నడుచుకొని నీతిమంతులు, నిర్దోషులు, నిందారహితులు, అద్భుతమైన క్యారెక్టర్. ఎక్కడ ధర్మశాస్త్ర ప్రకారం వెతికి పట్టుకుంటే తప్పు దొరుకుతుందంట. కృపలో కొట్టుకుపోయే మన బ్యాచి కాదు వాళ్ళు. నెక్కవలసి నిలబడ్డ మంచులు. దేవునికి స్తోత్రం. అంటే పాస్ మార్కే 90 మార్కులు అన్నమాట. 35 కాదు. వాళ్ళు 90 కొట్టుకొని చేసిన వాళ్ళు. గట్టిగా మాట్లాడితే 100కి 100 సాధించిన వాళ్ళు అంట. మంది 35 చుట్టుపక్కల తిరిగే బ్యాచ్. ఆ పైన అంతా గ్రేస్ గ్రేస్. దేవుని కృప అండి. మరి ఇంకా ఆయన కృపలు కొట్టుకుపోయే రకం మంది అంతా. వాళ్ళు అట్ట కాదు, కష్టపడి సాధించిన బ్యాచ్ వాళ్ళు. వాళ్ళు ఎక్కడ, మనం ఎక్కడ? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కూర్చుంటే తప్పు, నుంచుంటే తప్పు, సూత్తే తప్పు. ధర్మశాస్త్రంతో మామూలు తిప్పలు కాదు కదా. సకలమైన ఆజ్ఞల చొప్పున నడుచుకొని పర్ఫెక్ట్ అనిపించుకున్నారు దేవునితో. దేవదూతలలో లోపములు కనుగొనుచున్న దేవుడు వారిని మెచ్చుకున్నాడు. శభాషని. మరి ఇంత సూపర్ క్యారెక్టర్, ఇంత అద్భుతమైన యాజక మర్యాద, యాజక వంతు, యాజక ధర్మం, యాజక క్రమం, ఓరి నాయన ధూప సమయం, ఇన్ని చేసిన వాడికి ఏంది ఏంటంట? ఎందుకో మరి దేవుడు వాళ్ళని పక్కన పెట్టాడు. ఒకసారి ఈ వాక్యమును ధ్యానిస్తుండగా నాకు బాధ కలిగి నేను యేసుప్రభుని అడిగా, మరి ఎవరిని అడుగుతాం ఆయన కాకపోతే? అయ్యా, మరి వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఎలీజబెతు జకర్యాలు జ్ఞాపకం చేసుకుని వారికి మంచి దైవజనుని ఇచ్చావు కదా, ఆ ఇచ్చేది ఏదో ముందే ఇచ్చుంటే ఓ 40 ఏళ్ల క్రితం ఇప్పుడు సైలెంట్లో పెడతాం కుదరక చేతకాకంటారు. ఏంటది గొడవ అసలు? అంతేనా? మరి ఎవరో ఒకరు సాయం చేయొచ్చుగా. పక్కన పాపం ఎంతమంది ఉన్నారు. దేవుని ప్రేమ, క్రీస్తు ప్రేమ ఒక్కరికి లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా అన్నారా మీరు అందరూ? దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఇచ్చేది ఏదో 40 ఏళ్ల క్రితమే ఇచ్చి ఉంటే అందరితో పాటు అల్లారుబుద్దుగా పిల్లని పెంచుకొని సంతోషంగా 50 ఏళ్ళు సేవ చేస్తుంటే గొడ్రాలు అని ఊరందరితో మాటలబడి నానా సావులు తెచ్చే, నిందలు అవమానాలు తెచ్చే బదులు ఇదేదో ఆ రోజున ఇస్తే వృద్ధాప్యములోనే సంతానము కలుగు చేయగల నీకు యవ్వన ప్రేమలు ఇవ్వటం కుదరదా? అది ఆ రోజు ఇచ్చా వదిలిపోను కదా. 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు గొడ్రాలు నింద పడి బాధలు పడి దుఃఖాలు పడి ఇంక చాలే, దేవుని చిత్తంలే, ఇక మనం అప్పగించుకుందాన్ని సరిపెట్టుకుంది ఇప్పుడు చేతిలో పెట్టి ఆడుకుంటారా, ఆడించుకుంటారు. ఇప్పుడు ఎందుకే కలకే? నువ్వు మంచివాడివే ఇచ్చావు కానీ ఒక 40 ఏళ్ళ ముందు ఇచ్చుంటే బాగుండేది అని నేను మంచి వీరావేశంగా ప్రార్థనలో వేసి ప్రభు అన్నాను. బాబా ఇచ్చిన అప్పుడు ఇస్తే సంతోషంగా ఇప్పుడు ఎందుకు ఇచ్చావు? ఇచ్చినా సరే వాళ్ళు 40-50 ఏళ్ళు నిందబడి వాళ్ళు ఎన్నో బాధలు పడ్డారు. ఎందుకు ప్రభా అంటే యేసు ప్రభు అన్నాడు, ఒరే ఒక మాట అడుగుతాను చెప్పురా అన్నాడు. అయ్యా చెప్పండి బాబు అంటే, వారు నా ప్రణాళికలో ఉన్నారంటావా లేదా అప్పటికప్పుడు ఐడియా వచ్చిందంటావా? ఏదేంటి ప్రభా ప్రణాళికలు ఉన్నారుగా. వాళ్ళిద్దరికి యోహాన్ని ఇవ్వాలని నాకు ముందే ప్లాన్ ఉందంటావా అప్పటికప్పుడు ఐడియా వచ్చిందంటావా అన్నాడు. ముందే? అదేంటి ప్రభా ముందే?
నాకు కూడా లోకంలోకి రావాలని అప్పటికప్పుడు ప్లాన్ వచ్చిందంట, ముందు నుంచే ఉందంట. అయ్యబాబు ఏంటి నిత్య ప్రణాళిక మహాభాగ్యం. ఏది అప్పటికప్పుడు అనుకున్నది కదరా, సన్నాసి రకం, ముందే ప్లాన్ కదా. నిజమే నిజమే. మరి ఏం నాకు లింక్ ఇంకా దొరికి సత్తలేదు. ముద్దుబరు కదండి, చిన్నప్పటి నుంచి కూడా అంతే. మా అక్కన్న మా అన్నయ్య కన్నా ఒక్కరు మార్కు కూడా ఎప్పుడు ఎక్కువ రాలేదు నాకు, 2, 3 తక్కువ వచ్చి. మా డాడీ మమ్మల్ని శతకోటి ఈశ్వర పట్టుకున్నాను. అదే తిండి ఎడతాం, అదే స్కూల్లో పెట్టాం, అదే శ్రద్ధ పెట్టాం. వాళ్ళకన్నా ఎందుకు తక్కువ వచ్చింది నీకంటే? మరి ఏం చేద్దాం, మట్టి ఎక్కువ మైండ్ తక్కువ. రాలా, నీకోసం అంతే కష్టపడుతున్నాం, అన్నే చదివిస్తున్నాం, అన్నే ఫీజులు కట్టావు. నీ కాళ్ళ కన్నా 2, 3 ఎందుకు తగ్గినాయి అంటే అసలు ఇదే తక్కువ, నేనేం చేసేది? పాయింట్ ఏంటి అర్థమే సత్తలా. అప్పుడు చెప్పాడు యేసుప్రభు ప్రశాంతంగా, రే నేను భూమి మీదకి రావడం నిత్య సంకల్పమా కాదా? నిత్య సంకల్పమే. అప్పటికప్పుడు కాదు. మరి నాకు మార్గం సరళం చేసేడు ఒకటి కావాలి కదరా, కావాలి. నాకే బాప్తిజం ఇచ్చేడు ఒకటి కావాలి కదా. మా అక్కకి అన్నయ్యకి నాకు ముగ్గురికి ఒకే రోజున బాప్తిజం ఇచ్చారు మా తల్లిదండ్రులు. ఇప్పించాలన్నప్పుడు నా కొడుకు నేనే ఇస్తానులే, రక్షణలో నేను నడిపించినప్పుడు కూడా ఎవరో ఒకరిని పిలుద్దామని నాన్నగారు అనుకున్నారు. అప్పుడు ఎవరిని పిలిపిద్దాం, ఎవరితో బాప్తిజం ఇప్పిద్దాం అని ఒక డిస్కషన్ జరిగింది మా ఇంట్లో, చర్చ. మేడం అంటే ఒక జోయల్ శాస్త్రి గారి అబ్బాయికి బాప్తిజం ఇవ్వాలంటేనే ఎవడు పడతాడు సరిపోడంటే, అఖిల బ్రహ్మాండమును చరాచర జగత్తును పుట్టించి పోషించి పాలిస్తున్న ఒక మహాదేవుని కుమారుడు ఎవడు పడుతూ ఆడితే అట్టబోందండి రా బాప్తిజం అంటాడు యేసుప్రభు నన్ను. అమ్మో నిజమే, ఈ పాయింట్ కాస్ట్లీదేగా. యోహాను అల్లాడిపోలా, కంగారు పడిపోలా. ఓకే, ఐ డిజర్వ్ దిస్ పొజిషన్, ఆమేన్, లెట్ మీ ప్రొసీడ్ ఫర్ దాట్. అంత సీన్ లేదు అక్కడ. అమ్మ బాబోయ్, నీ చేత బాప్తిజం పొందవలసిన మాట ఏంటగా, నీకే బాప్తి నేను తగ్గుతా, చెప్పుల వారు విప్పడానికి వచ్చింది కాదు కదా. ఆయన నేను నీళ్ళల్లో ఇచ్చేవాడిని, నువ్వు పరిశుద్ధాత్మల అగ్నితో ఇచ్చేవాడివి, నీకు నాకు ఎక్కడ బాబు కంగారు పడిపోలా. యేసుప్రభు అంటాడు, ఒరే మరి నాకు కొంచెం రూట్ క్లియర్ తెలిసి, నాకు కొంచెం పరిచయం చేసి, తండ్రుల హృదయాలు తిప్పి నాకే బాప్తిజం ఇచ్చి రేంజ్ ఒకటి కావాలి కదరా. ఎవడు పడితే అర్థం పొందుతాను బాప్తిజం, కరెక్టే. అందుకోసం వాళ్ళకి ఆ రోజునే ఎవడో ఒకటి ఇచ్చేయచ్చు, కానీ నా కోసం అట్టి పెట్టుకున్నాను రండి. నేను కాలము పరిపూర్ణమైన పోస్తాను, ఒక గడి ముందు రాను, గొర్రె లేటుకు రాను. నాకు కొంచెం ముందుకు పంపించి నాకు కొంచెం మార్గం సరళ చేసుకున్నా, కొంచెం ఎదురు పంపాను ఒక 6 మాసాలు. నా కోసం పక్కన పెట్టుకోవడం కూడా తప్పేనటవా అన్నాడు. ఇక నాకు దుఃఖం ఆగట్లా. ప్రభా నీ తప్పెంచాలని కాదు, పాపం అందరు తిడుతున్నారు కదా, 40-50 ఏళ్ళు గొడ్రాలు అనిపించుకున్నారు వాళ్ళు. వాళ్ళ చేతుల్లో ఆశీర్వాదం లేదు, శుభం లేదని కొందరు మాట్లాడారంట. అదేదో ఆనాడే ఇచ్చుంటే బాగుండేది కదయ్యా. అంటే కాదురా, వృద్ధాప్యములోనే ఇచ్చినవన్నీ యవ్వన కాలంలో ఇవ్వలేనా? ఇవ్వగలను, కానీ అది వారికి మాత్రమే చెందిన దీవెనగా ఉండకూడదని, నాకు కూడా పనికొచ్చే వ్యవహారంగా ఉండాలని, అది కుటుంబ సంతోషంగా మిగిలిపోకూడదని, దేవుని రాజ్యమునకే ప్రయోజనము కలిగించి అద్భుతమైన కార్యంగా ఉండాలని నా కోసం పక్కన పెట్టుకున్నాను. నీ కార్యంలో ఇంత జ్ఞానం ఉందా తండ్రి? మా మట్టి పొరకు అర్థం కాలేదు, క్షమించు. ఐ యామ్ రియల్లీ సారీ మై లార్డ్, ఇట్స్ ఆల్ రైట్. అంటే మరియమ్మ పోయి ఎలిజబెత్ని ఎందుకు కలవాలి? మరియమ్మ పోయి ఎలిజబెత్ని ఎందుకు కలవాలి అంటే, నీవు దేవుని రాజ్యం కొరకు నిందలు, అవమానాలు, శ్రమల కొరకు ఎలాగూ పక్కన పెట్టబడ్డావో, నీకంటే ముందుగా ఇన్నేళ్ళు శ్రమలు, నిందలు, అవమానాలతో ఇంకొక తల్లి పక్కన పెట్టబడిందిరా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్స్. నీలాగే ఆ తల్లి కూడా పక్కన పెట్టబడింది. అన్ని సంతోషంగా జరగల. నీకు పెళ్ళే క్యాన్సిల్ అయిపోయింది, ఆమెకు పెళ్ళైనా సంతోషం లేకుండా అయిపోయింది. నిందల, అవమానాలు. ఆమెకు కూడా వ్యక్తిగతం కాదు, దేవుని రాజ్యం కొరకే పక్కన పెట్టాను, దేవుని రాజ్య ప్రయోజనం కోసం పక్కన పెట్టాను, నాకు సంబంధించిన వ్యవహారంగా పక్కన పెట్టాను, నా కోసం పక్కన పెట్టుకున్నాను.
అంటే నీవు కూడా నా కోసమే పక్కన పెట్టబడ్డావు కదా, నువ్వు కూడా నా కోసమే ప్రత్యేకించబడ్డావు కదా, నువ్వు కూడా నా కొరకే శ్రమలు పడడానికి ముందుకు వచ్చావు కదా. నీకు ఎలాంటి వాళ్ళు కావాలి? సుఖభోగాల్లో వెలసిల్లేవారు, ఆనంద సంతోషాలతో ఆనంద డోలికల్లో తేలి ఆడేవారు, వైభోగ జీవితాన్ని ఆస్వాదించేవారు. వాళ్ళు సెట్టు గారు బిడ్డ. నీకు నీలాగే శ్రమానుభవాల్లో ఉండేవాళ్ళు కావాలి. నీకు నువ్వు ఎవరిని కలవాలి? నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎక్కడ నీ విశ్వాసం బలపడుద్ది? పరలోకము నుండి వచ్చిన వర్తమానికుడు ఏ వైపుకు వెళ్ళమని నీకు సూచన చేస్తున్నాడు? దేవుని మాటను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నీ దర్శనము దేవుణ్ణి మహింపరచడమే, ఆమె దర్శనం అదే. నీ జీవితము దేవుని కొరకు శ్రమ పట్టడమే, ఆమె జీవితం అదే. నీ జీవితము నిందల అవమానాలు, ఆమె జీవితం అదే. ఇందులో ఎవ్వరికి కూడా, ఇద్దరిలో ఏ వైపు కూడా స్వీయ తప్పిదాలు లేవు. దేవుని కొరకు శ్రమ పట్టడమే తప్ప తప్పు చేసి నింద పట్టడం కాదు. ఇద్దరు కాన్సెప్ట్ కూడా ఏ తప్పు చేయకుండానే, ఏ పాపం చేయకుండానే పరిశుద్ధముగా జీవితాన్ని దేవుని భయముతో కాపాడుకుంటూ కూడా అన్యాయంగా నిందలు, మాటలు, అవమానాలు పడుతున్న వారు ఉంటే వారు కలిసి సహవాసం చేయవలసిన బ్యాచ్ అన్నమాట. నీకు సెట్ అయితే మీకు నువ్వు అడిగిపో. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరిని కలుసుకోవాలి? ఎవడు మన చిన్నప్పుడు స్కూల్ మేటో ఆడు, ఎవరితో గోలికి వెళ్ళాడుకున్నామో ఆడు, ఎవడు మన కులమో ఆడు, ఎవడు మన ఇంటికి దగ్గరలో ఉంటాడు ఆడు, ఎవడు మన పట్ల కాస్త గౌరవ భావాలు కలిగి నెలకు తొలమో పొరమో ఎత్తాడో ఆడు. ఏం దరిద్రం ఇది! ఎవడు మనలాంటి దర్శనం కలుగున్నాడు ఆడు, ఎవడు మనలాగా దేవుని ఆత్మచేత నింపబడ్డాడో వాడు, ఎవడికి ఇలాంటి దేవుని రాజ్యము కొరకు ప్రయోజనముల కొరకైన నింద, శ్రమ జీవితంలో భాగమైపోయింది వాళ్ళు. ఎవడు పడితో వాడిని కలుసుకుంటే, ఎవడు పడితో వాడితో సహా మన విశ్వాసం బలపడదు, మన దర్శనానికి మేలు జరగదు, రాబో దినములకు మనం సిద్ధపరచబడేంత పాకం జరగదు. దట్ ఈస్ వాట్ క్రిస్మస్ మెసేజ్ ఈస్. నాట్ టు సెలబ్రేట్ లైక్ జెంటైల్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్, నాట్ టు ఎంజాయ్ లైక్ నామినల్ క్రిస్టియన్స్ అండ్ సో కాల్డ్ క్రిస్టియన్స్, ఫర్ జస్ట్ లివింగ్ హిస్ నేమ్ సేక్. ఆ బ్యాచ్ కాదు, ఆ విధానం కాదు. క్రీస్తు పేరు చెప్పుకొని లోక బతుకు బతికేవాళ్ళు కాదు. క్రీస్తు సేవ పేరు మీద ఊరక బతకడానికి అలవాటు పడిపోయిన వాళ్ళు కాదు. ఎవరితో సహవాసం చేయాలి? సిద్ధాంతాన్ని బట్ట, డినామినేషన్ బట్ట, పేరును బట్ట, కులాన్ని బట్ట, ఇంటి పేరును బట్ట, ఎవరో? ఈ వయసుకి ఆ వయసుకి ఎంత అంతరం ఉంది, ఈ అనుభవానికి ఎంత అంతరం ఉంది. అయినా సరే నువ్వు అక్కడ పోబిడ్డ చదవక్కర్లేదు. కానీ లూకాసు సువార్త 24వ అధ్యాయంలో క్లెయోపా మరి యొక్క సహోదరుడు ఎమ్మయు మార్గంలో వెళుతూ యేసు క్రీస్తు శిలువ మరణ ధ్యాన సంగతులను మాట్లాడుకుంటున్నారు కదా. యేసు వారి వద్దకు వచ్చి నడిచాడు. ఆమేన్, ఆమేన్. యేసు వారి దగ్గరికి వచ్చాడు. వచ్చి అంటాడు, నా మీద ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు? క్లెయోపా కాసింత ఆవేశంగా, ఈ తిరుమలలో ఉండి కూడా ఈ మాత్రం తెలియదా నీకు? ఎక్కడున్నావా బాబు? ఏ క్లాస్ మనిషిని చంపేశారు దుర్మార్గులు. బాబు చాలా పరిశుద్ధులే, మంచివాళ్ళే, అన్యాయం కొట్టేశారు దుర్మార్గులు అనో బాధపడిపోతున్నాడు. చచ్చిపోయాడు. ఆ తర్వాత ఏమైపోయాడు? ఇంకేమైపోతాడు? చచ్చిపోయాక బుర్రలేకుండా మాట్లాడుతున్నావు. మళ్ళీ లెగుతాడు అంటకండి, మాట్లాడు. ధర్మశాస్త్ర మొదలుకున్న లేఖనములు తన్ను గూర్చిన ప్రతి వచనమును వారికి చూపించిన బుర్రలగట్లేదంట, కనులు తెరవబట్టలేదంట. కానీ చిత్రం ఏంటి తెలుసా? లేఖనములో తన్ను గూర్చి వ్రాయబడిన ప్రతి వచనమును వివరించితే కూడా కన్నులు తెరవబల్ల. అర్థం కాల. ముద్దు చెప్పాలి అని యేసు ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తుంటే, సార్ ఏంటి ఈ రాత్రికి మాతో ఉండకూడదు, మా ఇంట బస చేయకూడదు ప్లీజ్.
ఇప్పుడంటే మా బుడ్డ పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, కానీ అప్పట్లో మౌనిక దీపిక పేరం తీసేసేవారు. అంకుల్ మా ఇంట్లో ఉండాలి, ఈ రాత్రి వెళ్ళిపోతా. లేదంతే ప్రసంగం 12 అయిపోద్ది బిడ్డ, 12 అయిపోయినా పర్లా, మేమందరం మెలుకుగా ఉంటాం. వీళ్ళే పెద్ద అరిందలు ఇంటికి ఇంకా భూమి జండు ఉండేవాళ్ళు. దైవజనుడు వస్తున్నాడు ఒక సంతోషం, దైవజనుడు వెళ్ళిపోతున్నాడు ఏంటక ఏదో పెద్ద లాస్ అయిపోయినట్టు ముఖమంతా తెగాలు పెట్టేసేవారు. అదిగో ఆ అనుబంధమే ఈ సేవకురాలు దుఃఖంలోంచి బయటపడ్డ కారణమైంది. ఎంత శ్రమ, ఎంత దుఃఖం, ఎంత బాధ, ఎంత నలిగిపోయారు. ఆ బాధ అనుభవించిన వాళ్ళకి, విడుదల పొందిన వాళ్ళకి తెలుసుద్ది. ప్రసంగం చెప్పడం 5 నిమిషాల పని. ఆ శ్రమ గుండా వెళ్తే, ఆ గాఢాంధకారపు లోయలో నడిస్తే ఆ చీకటి ఎంత చిక్కగా ఉందో, ఎంతగా మనం అల్లాడిపోయామో మనకు అర్థమైంది. దేవుని బిడ్డలారా, ఇతనే క్రీస్తుని అర్థం అవ్వలేదు, కనులు తెరవలేదు. కానీ ఏమన్నారు తెలుసా? ఈ రాత్రికి మాతో ఉండకూడదా అని వేడుకొని ఆయనను బలవంతము చేసిరి. తర్వాత యేసు రొట్టె విరిచాడు, కనులు తెరవబడ్డాయి. కనులు తెరవబడ్డాక వాళ్ళు మాట్లాడే మాట ఏంటంటే, చూసావా, మనము ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయాలు మండలేదా అంటే, విను అంటే ఆయనే క్రీస్తుని ఇంకా గురుతు బట్టని కాలంలోనే, కన్నులు తెరవబడని దశలోనే ఆయన ఎవరో తెలియదు కానీ మాట్లాడుతున్న లోపలకు మంట వస్తుందంట. ఒక్కొక్క మాట అంటుకుంటుంది మంట, చల్లగుంటలా. వాళ్ళు అనుకున్నారు ఈయన ఎవరో మనకి తెలియదు కానీ నేను మాట్లాడుతుంటే అగ్గి అయిపోతుంది లోపల, ఎట్టంటూ వదిలిపెట్టకూడదు అనుకున్నారు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఇంకా ఎవరో అర్థం కాని దశలోనే ఆయన్ని బలవంతం చేశారంట, వేడుకున్నారు. నీ దండం పెడతారు, అయ్యా ప్లీజ్ ఈ రాత్రి మా దగ్గర ఉండవా, మా దగ్గర ఉండవా, మా దగ్గర ఉండవా. ఎవరితో సహవాసం చేయాలి? ఇందాక చెప్పాను, మన దర్శనం, మన ఆత్మ, మన ఏర్పాటు, ఆ శ్రమానుభవాలు, దేవుని రాజ్యం కొరకు నిందలు, దుఃఖం, బాధలు, ఇదే ఉన్నవాళ్ళు. రెండోది, ఎవరు మాట్లాడుతుంటే లోపల ఒక మంట పుట్టుతో అంత చేయాలి. వాళ్ళే ఇంకా క్రీస్తుని అర్థం కాకపోయినా సరే, ప్లీజ్ అయ్యా ఈ రాత్రి మాతో ఉండవా, ఎందుకు ఆయన వదిలిపెట్టి అవుతలా, ఆయన పోనైపోద్ది అవుతలా. సర్లే, ప్రయాణంలో ఒక మధురమైన అనుభూతిగా భావిస్తాం. ఇంతకాలం చక్కని మాటలు మాతో మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్స్ అబౌట్ ద స్క్రిప్చర్స్. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ గుడ్ డే, బాయ్. నువ్వు వెళ్తాకి లేదంతే, మమ్మల్ని దాటిపోవద్దు, మాతో ఉండిపో. మాకెందుకు, నీతో కాసేపు నడిచాక, నీ మాటలు విన్నాక నీ దారి నిన్ను పోనెత్తాక మనసు ఒప్పుతలేదు, మా బతుకు మాకు బతుకు మనసు ఒప్పుతలేదు. నీతోనే ఉండిపోవాలనిపిస్తుంది, నిన్ను మా దగ్గర అట్టి పెట్టుకోవాలనిపిస్తుంది. అది కదా సహవాస బంధం అంటే. సరే మరి పరిచయం మంచిది, ఆ విజయం లేదు. కాకపోతే మరి ఎవరి మినిస్ట్రీ వారిది, ఎవరి ఘనమైన పరిచర్య. దేవా పదార్థ పటాటోపాలు, ఫెలోషిప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దేవునికి స్తోత్రం కలుగునగా. లేనిపోని గంభీరమైన స్వర మాధుర్యము అవసరం లేదు. తేటగుండాలి ముచ్చట, పద్దాక నోరే మాట్లాడకూడదు, హృదయం మాట్లాడాలా. దేవునికి స్తోత్రం చెప్పనివ్వండి. నీ హృదయం దేనికోసం పరితపిస్తుంది? డబ్బు కోసమా, అధికారుల కోసమా? ఓ పాస్టర్ గారు కొంపకెళ్తే ప్రభువుని క్షమించును గాక, ఎంపీపీ కానించి కేంద్ర మంత్రుల దాకా వరుస అందరితో దిగిన ఫోటోలు, దండగట్టే చేయడం, దండం పండిపోను ప్రేమలు ఇంటి నిండా. ఎంపీ బిల్ దగ్గర నుంచి, జడ్పీ బిల్ దగ్గర నుంచి, జిల్లా పరిషత్, ప్రతి రాజకీయ నాయకుడితో ఫోటో ఉంది. సెకండ్ ఇచ్చినట్టు, దండేసినట్టు, కౌగిలించుకున్నట్టు ఫోటోలు అని చూస్తుంటే ఆయన కూడా, నేను చూస్తూ ఉంటే ఇదిగో లోపల బాగా అయ్యగారి దృష్టి పడదేమో పడింది, థ్యాంక్ యూ లార్డ్ ఉన్నాడు లోపల. నేను చూసి, అయ్యా మీరు అవునండి సార్, చాలా పెద్ద పెద్దలు. అవును సార్, దేవుని కృపలో మనకి అందరూ బాగా పెద్ద పెద్దలతో అని అడిగి మామూలుగా లేడు, ఇంకా లావ్ అయిపోయి గుండీలు దిగిపోయేలా ఉన్నాడు. నేనంతా తిరిగి చూసి, కానీ పాస్టర్ గారు
ఇంత పెద్ద పెద్ద వాళ్ళతో మీకు అనుబంధాలు సంబంధాలు ఉన్నాయి, కానీ ఇన్ని వందల పుట్టలు ఒక్క దైవజనుడు లేడే అన్న. అంటే పాస్టర్ గారు చాలా మంది సేవకులతో కూడా చాలా వానికి మళ్ళీ మాట్లాడతావు, దాన్ని మళ్ళీ మురిసిపోతున్నావా? ఓ మెలికలు తిరిగిపోతున్నావు దాకా నుంచి. లోకములో ప్రముఖులతో, నాయకులతో, పెద్దలతో నీకు ఒక సంబంధం, ఒక మర్యాద కలిగి ఉండటం చాలా మంచిది, సంతోషం. కానీ అసలు దైవజనులు లేకపోవడం ఏంటి? నీ అనుబంధం ఎవరితో, నీ ఆప్యాయత ఎవరితో, నీ సంబంధం ఎవరితో, నీ ఆలింగనం ఎవరితో? ఇదానికి వాక్యంతో ఇదే ఆత్మానుసారమైన క్రైస్తవ జీవితం. భుజాలు ఉన్నాయి కాబట్టి ఏది పడితే ఎత్తుకోకూడదు. మహిమ గల దేవుని మందసేవ మోయాల్సిన భుజాలు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరితో చేయాలి సహవాసం, ఎవరితో ఉండాలి అనుబంధం, ఎవరితో ఉండాలి ఈ వ్యవహారం? ఈ ఆత్మానుబంధాలకున్న విలువను నువ్వు ఎరుగని స్థితిలో ఉన్నావు. మోషే అంటాడు సేవకి వెళ్ళమంటే, దుర్మాటలు నువ్వే చెప్తున్నాడు, ఫరో నా మీద మర్డర్ కేసు ఉంది, వెళ్తే చెత్తాడు, చంపేస్తాడు, తేడా. నువ్వు ఆడకన్నా పంపు, ఆడ కష్టం, నువ్వు ఎవరో ఒకరిని పంపట, నువ్వే వెళ్ళాలి అబ్బాయి, నా ప్లేస్లో వెళ్ళాలరా బాయ్ బాబోయ్ ప్రభా, ప్రభా నువ్వు ఎవరిని పంపుతావు వారిని పంపు, నాకు నత్తి మాట రాదు, ఎన్ని ఇబ్బంది, నేను వెళ్ళాడి దగ్గర మాట రాక తిప్పలు పడుతుంటాడు, ఆతల బార అంటాడు, ఇవన్నీ వద్దులే ప్రభా అంటే. మీ అన్నయ్య ఉన్నాడుగా ఆరోను, అన్నయ్య ఉన్నాడని తెలుసు, కానీ మేము ఆడ కలిసాం. 3 మాసాలు ఉన్నప్పుడు తీసుకొచ్చి నన్ను ప్యాలెస్లో పెట్టారు. లేటెస్ట్గా ఇప్పుడే బయటకు వచ్చి 40 సంవత్సరాలు మిథ్యాన్లో ఉన్నాను. అన్నయ్య అక్క ఉన్నారంట, అమ్మ చెప్పింది, కానీ నాకు ఎంత పరిచయం ఏముంది వాళ్ళతో. బాగా మాట్లాడతాడరా ఏమో మరి నాకు తెలియదుగా. పైగా నేనేమో నన్ను నీ ప్లేస్లో పెట్టావు, నువ్వు మా అన్నయ్యని తీసుకొచ్చావు అసిస్టెంట్గా అంటున్నావు, ఒప్పుకుంటాడో కొడతాడో? అసలు మేము లేకపోతే నువ్వు ఎట్ట బతుకుందురా, నిన్ను మేమందరం కలిసి కాపాడుకుంటూ ఇప్పుడు మా మీద పై చేయిగా హైదరికిగా మాట్లాడుతున్నాం అంటాడేమో ప్రభా, అసూయిగా చిక్కగా కోపంగా చూస్తాడేమో ప్రభా. ఏం కాదులేరా, నిన్ను చూస్తే నీ హృదయంలో సంతోషపడిపోతాడరా, మీ ఇద్దరు కలిసి పని చేయని అంటాడు. అంటే ఏం కోపపట్టుగా, ఏం అసూయ పట్టుగా, ఏమో చికాకు పట్టుగా, ఎందురు రే వెనక్కరా వెనక్కే అంటాడా? ఏంటి బాగా అడ్వాన్స్ అవుతున్నాడు, నిన్న కాక మొన్న వచ్చి ఎవడురా ఫస్ట్లో మినిస్ట్రీ ముందు ఆర్డినేషన్ ఎవడిది ఫస్ట్ రా, సేవ ఎవడు స్టార్ట్ చేశాడరా, ఏంటి ఎదరికి వెళ్తున్నావు వెనక్కరా అంటాడేమో. లేదయ్యా నన్ను చూస్తేనే హృదయంలో సంతోషపడిపోతాడా అంటే అట్టయితే ఓకే. ఎవరితో సహవాసం చేయాలి నీకు అర్థమవుతుందా? దర్శనం, అభిషేకం, పిలుపు, ఏర్పాటు, శ్రమానుభవాలు ఇవన్నీ చెప్పానుగా. 2వ దశలో ఏం చెప్పాం? ఎవరి మాటలు వింటే గుండెల్లో ఒక మంట మండుతో. 3వ మాట చెప్తున్నాను, అసలు ఎవరిని చూస్తేనే హృదయంలో ఒక సంతోషం కలుగుతుంది. ఫిక్స్ అయిపోయాక అంతే. నాకు ఆయనతో పరిచయలో కలిసి ప్రయాసపడాలనిపిస్తుంది. నువ్వేమంటా? అది ఇప్పుడు ఎందుకు ఏమంటాడు నీకు ఎందుకు? నువ్వు ఈ మాట అడిగితే ఎవరినడు తెలుసా? నీ ప్రాణం అడుగు. నా ప్రాణమా నువ్వేమందు నన్ను అడుగు, హృదయమా అడుగు. ఎవరిని చూస్తే, ఎవరితో కలిస్తే, ఎవరి మాట వింటే ఒక అనిర్వచనీయమైన చెప్పలేని సంతోషం కలుగుతుంటుందో వాళ్ళతో కరెక్ట్ సహవాసం నీకు. కొంతమంది వాక్యం బాగా చెప్తారు, కొంతమంది బలమైన అభిషేకం, వారి పట్ల కూడా మనకి చాలా గొప్ప గౌరవమే గుండెలో ఉంటుంది, కానీ మనం చూడగానే సంతోషం ఏం కలగదు. పెద్ద ఎన్ని ఉద్దేశాలు మంచివాళ్ళే, అయ్యో వాళ్ళ ఆత్మపూర్ణులు, అయ్యో ఆత్మపూర్ణులే, ప్రసంగం కూడా బాగా చెప్తారు, మరి ఎందుకు ఎలా మొహం పెట్టావు? ఎందుకు నాకు ఆనందం కలగట్లేదు. ఓకే, వందనాలు చెప్పుకు ఇంటికి వెళ్ళిపో. ఇప్పుడు ఏ చేపలు దొరుకు దానం ₹100 పెట్టి కొనుక్కొత్తాకే. అంటే నేను మాట్లాడేది ఏంటి తెలుసా? ఈ చిన్న వయసులో ఈ బిడ్డను దర్శించాడు, ఆ పెద్ద వయసులో దేవుడు వాళ్ళని దర్శించాడు. ఆయన చిత్తం, ఆయన సమయం, ఆయన కార్యాలతో సంబంధం లేకుండా, మేలులు దీవెనలతో సంబంధం లేకుండా ఆత్మీయ అనుభవాలే పరమావధిగా మనకు ఒక సహవాసం ఉండాలి.
ఎవరితో అనుబంధం ఉండాలో, ఎవరితో ఐక్యం ఇవ్వాలో, ఎవరి దగ్గర బలపడాలో, ఎవరితో కలిసి ప్రయాణం చేయాలో ఒక 3 ముక్కలు చెప్పా. నీ విశ్వాసం ప్రోత్సహించబడినట్లు, నీ దర్శనము తేటపరచబడినట్లు, నీ అభిషేకం అధికమగునట్లు, నీ గుండెల్లో ఒక మంట కలుగునట్లు, నీ హృదయంలో సంతోషం కలుగునట్లు, నీ కొరకే దేవుని చేత పిలువబడి, ఏర్పరచబడి, అభిషేకించబడి, ప్రతిష్ఠించబడ్డ దైవజనులతో ఒక ఆత్మీయ సహవాసాన్ని కలిగి ముందుకు వెళ్ళు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సేవని ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం.